5 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు అందరి చూపు ఉంది. మే 4న ఫలితాలు రానున్నాయి. అయితే దీనికి ముందుగా ఈ సాయంత్రం 6 గంటల తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఆసక్తికరంగా మారాయి. దీన్ని బట్టి పార్టీలు తమ విజయావకాశాలపై ఒక అంచనాకు వస్తారు. దాదాపు ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమే అవుతాయని చాలామంది భావిస్తారు. ఇక అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో అందరి చూపు బెంగాల్, తమిళనాడుపైనే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి బీజేపీ అస్సాం, పుదుచ్చేరిలలో మాత్రమే అధికారంలో ఉంది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉంది. తమిళనాడులో డిఎంకే, కేరళలో సిపిఎం, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో బీజేపీ కూటమి ఎలాగైనా పాగా వేయాలని భావిస్తోంది. తమిళనాడులో అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ పోటీ చేసింది. పశ్చిమ బెంగాల్లో సొంతంగా పోటీ చేసింది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో నువ్వా నేనా అన్నట్టుగా ఢీకొట్టింది. పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తాయి అన్న అంచనా బీజేపీకి ఉంది. ఇక్కడ కొన్ని ఒపీనియన్ సర్వేల్లో తృణమూల్ కాంగ్రెస్కు బీజేపీకి మధ్య తేడా చాలా స్వల్పంగా కనిపించింది. ఇక తమిళనాడు విషయానికి వస్తే అన్నాడీఎంకే, డిఎంకే కూటమిల మధ్య కూడా కొన్ని ఒపీనియన్ పోల్స్లో స్వల్ప తేడా కనిపించింది. ఇక్కడ విజయ్ కొత్త పార్టీ ఎన్ని ఓట్లు చీలుస్తుందన్న దానిపై రెండు కూటమిల యొక్క విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక కేరళ విషయానికి వస్తే చాలా వరకు ఒపీనియన్ పోల్స్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందన్న అంచనాలు కనిపిస్తున్నాయి. అక్కడ బీజేపీ కూడా కొంత బలపడే ఛాన్స్ ఉంది. కేరళలో దాదాపు కాంగ్రెస్ గెలుస్తుందనే అంచనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ 5 పశ్చిమ బెంగాల్, తమిళనాడు పెద్ద రాష్ట్రాలు కాబట్టి ఇంకా కీలకం. ఈ 2 రాష్ట్రాల్లో కలిపి ఏకంగా 81 పార్లమెంటరీ సీట్లు కూడా ఉంటాయి. 2024లో బీజేపీ ఈ 81 సీట్లలో కేవలం 12 సీట్లను మాత్రమే గెలుచుకుంది. అలా చూసినా కూడా ఈ 2 రాష్ట్రాలు బీజేపీకి చాలా కీలకం. ప్రస్తుతానికైతే ఈ 2 రాష్ట్రాలు ఇండియా కూటమికి ఒక రకంగా కంచుకోటలనే చెప్పొచ్చు. పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని ఫలితాలు ఎలా వచ్చినా కూడా 2029లో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయని చెప్పొచ్చు. ఇక అస్సాం విషయానికి వస్తే బీజేపీకి ఏకపక్షంగా విజయం సాధిస్తుందన్నటువంటి అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్నటువంటి ఒపీనియన్ పోల్స్లో దాదాపు అన్నీ బీజేపీ గెలుస్తుందనే చెబుతున్నాయి. ఇక పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్నటువంటి అంచనాలు ఉన్నాయి. అయితే ఒక్కోసారి ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా తప్పే అవకాశం ఉంటుంది. 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్లో తృణమూల్ కాంగ్రెస్ 156 సీట్లు సాధిస్తుందని, బీజేపీ 121 సీట్లు సాధిస్తుందని చెప్పాయి. అయితే దీనికి విరుద్ధంగా తృణమూల్ కాంగ్రెస్ ఏకంగా 215 సీట్లు సాధించింది. బీజేపీ 77 సీట్లకే పరిమితమైంది. అయితే మొత్తం మీద ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం పార్టీలో ఒక అంచనాకు రావడానికి మాత్రం సహకరిస్తాయని చెప్పొచ్చు.